హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు కథ ప్రియమైన నీకు 5వ భాగాన్ని వినేద్దాం। దివిజకి ఎందుకో అనీజీగా అనిపిస్తుంది। అసలు రాత్రి ఏం జరిగింది? నేనేదో వాగాను, ఎవరో నా దగ్గరకు వచ్చారు, ఎవరో నాకు బాగా కావలసిన వారే దగ్గరగా ఉన్నట్టు అనిపించింది। ఎవరు పెట్టారు ఈ ఉంగరాన్ని? అతనే పెట్టుంటాడా? అసలు ఎవరతను? అయినా నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? అసలు దీన్ని తీసి అవతల పారేస్తే పోలా అనుకుని ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నిస్తుంది। అది రాదు, ఎంత ప్రయత్నించినా అది వేలి నుండి ఊడి రాదు। కింద మీద పడి లాగి పీకి ప్రయత్నించినా అది రాదు। ఇక ఇలా కాదన్నట్లు కొబ్బరి నూనె వేసి ప్రయత్నిస్తుంది, రాదు। బాత్రూంలోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసి బాగా నురుగా వచ్చేదాకా రుద్ది మరీ ప్రయత్నిస్తుంది, అయినా కానీ రాదు। ఆ ఉంగరం ఎంతగా నేను రాను అని వేలికి బిగుసుకుపోయి కూర్చుందో అంతగా దివిజ మొండితనం పెరిగిపోయింది। దాదాపు 2 గంటల పాటు ప్రయత్నిస్తూనే ఉంటుంది। బయటికి వెళ్ళిన వాళ్ళు అంతా తిరిగి వస్తారు। వచ్చేసరికి ఇంట్లో దివిజ ఎక్కడా కనపడకపోయేసరికి అందరూ ఎక్కడికి పోయింది అనుకుని వెతుకుదామనుకుంటారు। సందేశ్, ఇదేం పెద్ద బంగ్లా కాదు, ఈడ్చి కొడితే 5 రూములు, ఇక్కడే ఎక్కడో ఒక మూల ఉంటుంది, చూస్తే కనిపిస్తుందిలేరా అని। పాప దివి, ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి అలా బయటికి వచ్చి దర్శనమిచ్చుకో అమ్మా, తరిస్తాం అంటాడు। నేను బాల్కనీలో ఉన్నా అని సౌండ్ వస్తుంది। అక్కడేం చేస్తుందిరా, చూద్దాం పదండి అని అందరూ అక్కడికి వెళ్తారు। అక్కడికి వెళ్ళాక తన అవతారాన్ని చూడగానే అందరికీ నవ్వు వస్తుంది। ఆల్మోస్ట్ చాకరీ రేవు ప్రోగ్రాం పెట్టినట్టుగా ఉంటుంది। అక్కడ సీను బకెట్ల నిండా నీళ్లు, దాని నిండా నోరుగా, మన దివిజయేమో బండెడు బట్టలు బండకేసి బాదినట్లు తల మీద బట్టలు మొత్తం సబ్బు నీళ్లు పోసుకుని చేయి దాంట్లో పెట్టి గిల కొడుతూ ఉంటుంది చేతిని। రమ్య ముందుగా తేరుకొని ఏమిటి అవతారం అని అంటుంది నవ్వుకుంటూ। అది మరేమో ఈ ఉంగరం ఊడి రావట్లేదే చేతి నుండి అంటుంది। ఇప్పుడు దాంతో ఏం పని వచ్చిందే? డబ్బులు కావాలంటే మేము ఇస్తాం కదా, దాన్ని తీయవలసిన అవసరం వచ్చిందే, ఏం వచ్చిందే అంటాడు రుద్ర। రే తాటి చెట్టు, నేను చెప్పానా నాకు డబ్బులు అవసరమని అంటుంది దివిజ కోపంగా। మరి ఇంక దేనికే ఆ ఉంగరాన్ని తీయడం? రేయ్, అసలు ఇది నాది కాదురా, నిన్న పబ్బుకి వెళ్ళినప్పుడు నేను మత్తులో ఉండగా ఎవరో పెట్టారు, అందుకే దీన్ని తీద్దామని ఎంత ప్రయత్నించినా ఊడి చావట్లేదు అంటుంది దాన్ని తన వేలు నుండి పీకడానికి ప్రయత్నిస్తూ। ఆపవే, ఇప్పుడు ఇది ఉంటే ఏమైందంట? ఎవరు పెడితే ఏంటి, బంగారం చేతిలో ఉంది, ఉండనివ్వు అంటాడు ధీరజ్। రేయ్, నాది కాని వస్తువు నా చేతికి ఉంటే నాకు పాము పక్కలో ఉన్నట్టుగా ఉంటుంది, అందుకే దీన్ని తీయాలి, ఇంతగా ప్రయత్నిస్తున్నాం। దక్ష, ఒసై నీ వేషాలు ఆపవే, ఎల్లుండే నువ్వు జాయిన్ అయ్యేది, ప్రశాంతంగా మాతో ఒకరోజు గడపవే అని బతిమాలుతుంది। దివిజ సరే అని లోపలికి వచ్చేస్తుంది। ఆ రోజు తర్వాతి రోజు అందరూ సరదాగా గడిపేస్తారు। ఇక్కడ వంశీకి ఈ 2 రోజులు ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంటుంది। చేతికి అదెంత దూరంలో ఉంది, అందుతుందో లేదో అని మదన పడుతూ ఉంటాడు। కానీ అంతలోనే తనకి మత్తులో దివిజ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి। నిజమే, మందు చాలా చెడ్డది, నిజాలు మాత్రమే మాట్లాడిస్తుంది, మనసులో దాచుకున్న అటువంటి ఎలాంటి రహస్యమైనా సరే అది బయటికి రప్పిస్తుంది అనుకుని చిన్నగా నవ్వుకుంటాడు। వంశీకి ఆ రోజు దివిజతో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తాయి। తను తన వేలికి పెట్టిన ఉంగరం గుర్తుకు వస్తుంది। నేను నీకు దాన్ని మన పెళ్లి తర్వాత మొదటి బహుమతిగా ఇవ్వాలనుకున్నాను అని మనసులో తన గురించి తలుచుకుని ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు। నీలో నువ్వే నవ్వుకుంటూ ఉంటే పిచ్చెక్కుతుందేమో అని పిచ్చాస్పృతిలో చేరుస్తారా బావా అంటూ క్యాబిన్లోకి వస్తాడు గౌతమ్। వంశీ సిగ్గుపడిపోతూ ఉంటాడు। అబ్బా సిగ్గే, ఎక్కడ నేర్చుకున్నావురా అయ్యా అని బుగ్గ మీద పొడుస్తాడు। ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, దివిజ గురించే అంటాడు ముసిముసిగా నవ్వుకుంటూ। ప్రపంచంలో పెళ్ళానికి ఎలా లైన్ వేయాలి స్కెచ్లు గీసే మొగుణ్ణి, మగాడిని నిన్నే చూస్తున్నానురా నేను। రేయ్, దివిజ నాకే సొంతం, ఇది ఫిక్స్ అయిపోయింది, తనే నన్ను మొగుడు మొగుడు అని 4 సార్లు అనిందిరా, ఇంకా నాకు వేరే దిగులు లేదు, కాకపోతే అని ఆగుతాడు। కాకపోతే ఏం లేదురా, ఒక్కసారిగా తన ముందుకి నీ భర్తని అని వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్నాను అంటాడు। ఏముంది, ఎడంకాలు చొప్పు తీసుకుని పటా పటా దవడ పగలగొట్టిద్ది, నిన్న పబ్బులో ఎవరినో కొట్టినట్టు అంటాడు। అదేంట్రా అంత మాట అనేసావు? నేను దాని మొగుణ్ణిరా, నన్నెందుకు కొడుతుంది? మరి ముక్కు మొహం తెలియని వాడు ఎవడో వచ్చి నేనే నీ మొగుణ్ణి అంటే ఎవరైనా కొట్టకుండా కూర్చోబెట్టి కోడి పలావ పెడతారా? రే ఏంట్రా, ప్రూఫ్ ఏంటమ్మా? రేయ్, నువ్వు ఎవరో ప్రూఫ్ చెయ్యమ్మా అంట, నువ్వు నా పెళ్ళాం కన్నా ఘోరంగా తయారయ్యావు కదరా, అక్కడ నా చెల్లెలమ్మా, మంచంలో నల్లేం కాదు చెల్లెమ్మంట చెల్లెమ్మ, అది పక్కలో బల్లెం రా,
సరేరా, ఈ డిస్కషన్ అంతా కాదు కానీ రేపు నా చెల్లెలు ఆఫీస్కి వస్తుంది కదా, స్వాగత సత్కారాలు ఏం చేస్తున్నావేంటి? అవును, ఆ క్వీన్ విక్టోరియాకి కేజీ పూలు తెచ్చి స్వాగతం పలకాలి. ఎందుకురా అంత చిరాకు పడతావు? చిరాకు కాదురా, టెన్షన్. దేనికిరా టెన్షన్? వాడిని జస్ట్ టచ్ చేయబోయాడు అని బాధింది. రేపు నన్ను కూడా అలాగే బాదుతుందేమోనని. రే బావా, ఒకరిద్దరిని చంపందే డాక్టర్ కాలేడు. 1-2 ట్రయల్ వేయిందే అమ్మాయి లైన్లో పడదు. అనవసరంగా టెన్షన్ తెచ్చుకుని బీపీ పెంచుకోక ప్రశాంతంగా ఉండు అని శాంతపరిచి వెళ్ళిపోతాడు. అయినా వంశీకి మనసు ఏదోలా ఉంటుంది. ఇక్కడ మన దివిజ గారికి ఆ జాబ్లో జాయిన్ అయ్యే రోజు రానే వస్తుంది. దివిజ టెన్షన్ పడుతూ ఉంటుంది. దక్ష, ఏంటి ఫస్ట్ రోజు ఆఫీస్ అని టెన్షన్గా ఉందా? జస్ట్ చిల్ మా, రుద్ర అక్కడే ఉన్నాడు కదా, ఏదైనా ప్రాబ్లం అయితే తను చూసుకుంటాలే, నన్ను వదిలిపెట్టమంటావా అంటుంది. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్లు స్మైల్ ఇస్తుంది దివిజ. దక్ష, ఓసిని అడగచ్చు కదా, నేను అడిగేదాకా సైలెంట్గా ఉంటావా? పద అని బండి మీద ఆఫీస్ దాకా వదిలిపెడుతుంది. తను బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది దివిజ భయంగా ఆఫీసులోకి వెళ్ళి తన జాయినింగ్ రిపోర్ట్ ఇస్తుంది. సైన్ చేయించుకున్నాక తనకి తన సీట్ ఎక్కడ అని చూపిస్తారు. కొత్తగా ఎంటర్ అయిన అమ్మాయిని చూడగానే ఆల్మోస్ట్ ఆఫీస్లో అబ్బాయిలందరూ ఒక లుక్ ఇచ్చుకుంటారు తన వైపు. కానీ ఆ చూపులు దించుకోలేకపోతారు. చెప్పడం మర్చిపోయానండోయ్, మన దివిజ పాలరాతి శిల్పంలా కాకపోయినా, అజంతా ఎల్లోరా శిల్పంలా కాకపోయినా ఓ మోస్తారుగా అటు ఇటుగానే అలానే ఉంటుంది. మరి దివిజకి ఆ చూపులు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఎలాగోలా తన సీట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ చూడగానే కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకి అటుపక్క ఇటుపక్క ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరిని పరిచయం చేసుకుంటుంది. ఒకరి పేరు సౌజన్య, ఇంకొకరి పేరు మధుర. మన దివిజ సహజంగానే వాగుడుకాయ్, కొత్త పాత లేకుండా ఏది పడితే అది వాగేస్తుంది. ఇంచుమించు వీలు కూడా అంతే. కాబట్టి తనతో ఇద్దరు చాలా త్వరగా కలిసిపోతారు. ఒక అరగంట బాతాకాని వేస్తున్న తర్వాత నిదానంగా తెలుసుకుంటుంది. తనను ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో అతనే తమ టీమ్ లీడ్ అని, అతని పేరు వంశీ అని. ఇంతలో రుద్ర దివిజ దగ్గరికి వస్తాడు. హే దివి, వచ్చేసావా? ఎలా ఉంది ఆఫీస్ అంటాడు. పర్లేదు రుద్ర, బాగానే ఉంది. సౌజీ మధు ఇద్దరు మంచిగానే మాట్లాడుతున్నారు అని ఇద్దరిని చూపిస్తుంది. దివిజ రుద్రతో చాలా క్యాజువల్గా మాట్లాడడం చాలా వింతగా విచిత్రంగా తోస్తుంది. ఎందుకంటే మన రుద్రగారు ఆఫీస్లో పెద్ద హిట్లర్. అప్పటికే అది బ్రేక్ టైం అవడం వల్ల దివిజని క్యాంటీన్కి తీసుకెళ్తాడు. రుద్ర ఇద్దరికి కాఫీ తీసుకుని వస్తాడు. దివిజకి కాఫీ ఇస్తూ నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు. దేనికి అంటుంది ఆశ్చర్యంగా. ఆఫీస్లో అందరి ముందు ఎక్కడా తాటి చెట్టని పిలిచి పరువు తీస్తావా అని భయపడ్డాను అందుకు అంటాడు నవ్వుతూ. దివిజ కూడా నవ్వుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. దివిజ వచ్చాక మధు అడుగుతుంది, ఏంటే ఆ హిట్లర్తో అంత క్లోజ్గా క్యాజువల్గా నవ్వుతూ మాట్లాడుతున్నావు, నీకు ముందే తెలుసా అని అడుగుతుంది ఆత్రంగా. తెలుసు, తను నా క్లాస్మేట్, కలిసి చదువుకున్నాం, తన వల్ల నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అంటుంది. అంటే తనను ప్రేమిస్తున్నాడా అంటుంది సౌజన్య ఆత్రంగా. ఇద్దరికిద్దరు ఆత్రపక్షుల్లా ఉన్నారు. అంత హైరాణ దేనికి అంటుంది ఇద్దరు మొహాలు చూస్తూ. అబ్బా నువ్వు చెప్పు దివి, మా ఆత్రం సంగతి తర్వాత, ముందు అతను ప్రేమిస్తున్నాడా చెప్పవే అంటుంది బతిమాలుతున్నట్లుగా. అటువంటిదేమీ లేదు, మేము మొత్తం 8 మంది బ్యాచ్, అందరం కలిసి చదువుకున్నాం, అందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు, నేను ఒక్కదాన్ని తప్ప. ఇప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకంత ఇదిగా అడిగారు రుద్ర గురించి అంటుంది. అని కాస్త ఆగి ఇద్దరు మొహాలు చూసి, ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అంటుంది రెట్టిస్తూ. అంటే అది మరీ అని సౌజన్య నసుకుతూ ఉంటుంది. మధు, దివి, ఏం లేదు, సౌజీ రుద్ర సార్ని 1 ఇయర్ నుంచి లవ్ చేస్తుంది. అతను చూస్తేనేమో హిట్లర్, ఇది చూస్తేనేమో అతని ముందు ఎదురుపడి మాట్లాడాలంటే చెమటలు పట్టిస్తున్న దీనికేమో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటుంది. మధు, దివి వచ్చిన రోజే హెల్ప్ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు ప్లీజ్. నువ్వు కొంచెం రుద్రతో మాట్లాడతావా అంటుంది. చూద్దాం, ముందు రుద్రతో మాట్లాడిని, తనకు కూడా ఇష్టమైతే అప్పుడు చెప్తానులే అంటూ సిస్టంలోకి తలదూర్చేస్తుంది. అవును మధు, రుద్రని హిట్లర్ అని ఎందుకంటున్నారు? చెప్పాలా వద్దా అని సందేశిస్తూ ఉంటారు సౌజన్య మధు. పర్వాలేదు చెప్పండి, నేను తనతో చెప్పనులే అంటుంది. ఏం చెప్పను దివి, మా కష్టాలు. ఈ రుద్రాసారి ఏమో మమ్మల్ని ఎప్పుడు వర్క్ అని చంపుకు తింటూ ఉంటాడు. చిన్న మిస్టేక్ జరగకూడదు, డైనోసార్లా అరుస్తాడు. దివిజ నవ్వి, అవునా, మరి వంశీ సార్ గురించి చెప్పలేదే అంటుంది. ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు,
అంతా కూల్ పర్సన్, చాలా మంచి మనిషి. ఆయన టీంలో పనిచేసేంతకాలం మాకు ఎలాంటి తలనొప్పి లేదు. కానీ ఎప్పుడైతే రుద్ర సార్ టీంకి మారామో అప్పటి నుంచే మాకు బీపీ పెరిగిపోయింది. వంశీ సార్, రుద్ర సార్ ఇద్దరూ ఇంచుమించు చూడడానికి ఒకేలా ఉంటారు. స్మార్ట్గా, హ్యాండ్సమ్గా, గుడ్ లుకింగ్. కానీ స్వభావాలకు వస్తే మటుకు రుద్ర సార్ అగ్నిపర్వతం, వంశీ సార్ మంచు పర్వతం. ఇక మాటలు ఆపి పనులు చూసుకోండి అని ఎక్కడి నుంచో గొంతు వినపడేసరికి అలర్ట్ అయ్యి తన పనులు చేస్తారు. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత తన టీం లీడర్ అయిన వంశీ నుంచి దివిజకి కాల్ వస్తుంది తన క్యాబిన్లోకి రమ్మని. దివిజ వెళ్ళి క్యాబిన్ డోర్ తీసి మే కమిన్ సార్ అంటుంది. ఎస్ కమిన్ అంటాడు. దివిజ రాగానే కూర్చోమన్నాడు. చాలా నిదానంగా, నెమ్మదిగా ఒక్కో మాట కూడగలుపుకుని ధైర్యాన్ని కూడగట్టుకుని మాట్లాడడం మొదలు పెడతాడు. వెల్ మిస్ దివిజ, ఫస్ట్ రోజు ఆఫీస్ ఎలా ఉంది అంటాడు. బాగుంది సార్ అంటుంది స్మైల్ ఇస్తూ. సరే మరి అయితే ఈ రోజు నుండే వర్క్ స్టార్ట్ చేద్దామా, రేపటి నుంచి స్టార్ట్ చేద్దామా అంటాడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని గమనిస్తూ. పర్వాలేదు సారీ, ఇవాళ నుంచే స్టార్ట్ చేద్దాం అంటుంది. ఓకే మరి అలా అయితే ఇంతకు ముందు చేసినవి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటిని స్టడీ చేస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. వర్క్ ఏంటి, ఎలా చేయాలి అనేది కొంతలో కొంత అర్థమవుతుంది. డౌట్స్ ఏమన్నా ఉంటే మీ కొలీగ్స్ ఎవరినైనా అడిగిండి, లేదా ఫీల్ ఫ్రీ నన్ను వచ్చి అడగచ్చు అని కొన్ని ఫైల్స్ తనకి ఇస్తాడు. అవి తీసుకుని థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతుంది. పర్వాలేదు, బాగానే మర్యాదపూర్వకంగానే మాట్లాడుతున్నాడు. మొన్న అనుకున్నంత తేడా క్యాండిడేట్ అయితే కాదు అనుకుని తన సీట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అయినా ఇదేంటి, ఈయన్ని చూస్తే గుండె ఎందుకు గట్టిగా కొట్టుకుంటుంది? ఆ రోజు కూడా ఇంతే, ఆయన్ని చూడకుండానే ఎందుకు మనసులో తెలియని అలజడి రేగింది. కంట్రోల్, అలజడి లేదు, ఆవకాయ బద్ద లేదు, నోరు మూసుకుని పని చూసుకో అని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఇదే నిజం, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, నీకు భర్త ఉన్నాడు. నీకు టైం బాగుంటే కలుస్తావా, లేదంటే ఈ లైఫ్ ఇంతే. చేరిన మొదటి రోజు ఈ తలనొప్పి ఏంటి నీకు అంటూ తనలో తాను యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ రోజుకి అలా గడిచిపోయి సాయంత్రం అయిపోగానే తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి తీరిగ్గా కూర్చుని దక్షతో మాట్లాడుతుంది దివిజ. ఏంటే పని మనిషిలా కూర్చోబెట్టావు అంటుంది దక్ష. ఓసై, మన తాటి చెట్టుకి మంచి ఫాలోయింగ్ ఉంది ఆఫీసులో. అంటే ఒక అమ్మాయి లవ్ చేస్తుంది వాణ్ణి అంటుంది ఎంతో ఎగ్జైటింగ్గా. నిజమా అంటుంది అంతకంటే ఎగ్జైటింగ్తో దక్ష. అవును, ఆ అమ్మాయి నాతో చెప్పింది. ఏంటి మొదటి రోజే? అవును, వాడికి ఆఫీస్లో హిట్లర్ అని పేరు ఉంది, చండాసుడంట. కానీ ఆ పిచ్చిది వాడిని ఎలా లవ్ చేసిందో తెలియదు. వాడొచ్చి నాతో కాస్త క్లోజ్గా మాట్లాడేసరికి ఏంటి విషయం అని నా మీద దండయాత్రకి వచ్చారు. నేను వాడి ఫ్రెండ్స్ అని చెప్పేసరికి హెల్ప్ చేయవా అంటూ గట్టం పట్టుకున్నారు. అయితే ఏం చేస్తావు అంటుంది దక్ష. ఏముందే, ఫస్ట్ మాట్లాడతాను, తర్వాత ఏమంటాడో చూసి ఏం చేయాలి ఆలోచిస్తాను. సరే పద పడుకుందాం, ఇప్పటికే లేట్ అయింది. సరే వెళ్ళి పడుకుందాం అంటారు. తెల్లవారాక పాల ప్యాకెట్ కోసం డోర్ తెరవగానే ఇంటి ముందు ఒక పాల ప్యాకెట్తో పాటు ఒక గిఫ్ట్ ప్యాక్ కనిపిస్తుంది. ఆ గిఫ్ట్ ప్యాక్ మీద అందమైన దస్తూరితో టు మై లవ్ దివి డార్లింగ్ అని ఉంటుంది. దక్ష వెంటనే వెళ్ళి దివిజ లేపుతుంది. ఒసే లేవ్వే, అర్జెంటుగా లేవ్వే అంటుంది. అబ్బా ఏంటి విసిగిస్తున్నావు, కాసేపు పడుకొని ఇంకా టైం ఏడేగా అంటుంది. అబ్బా నిద్ర దెయ్యం, లేవ్వే ముందు. ఇక తప్పదన్నట్లు లేచా, ఏంటి చెప్పు అని ఆవలిస్తూ లేచి బెడ్ మీద కూర్చుంది. ఇది చూడు అని ఆ గిఫ్ట్ ప్యాక్ని, బొకేని తన ఒళ్ళో పడేస్తుంది. దక్ష గిఫ్ట్ బొకేని దివిజ ఒళ్ళో పడేయగానే వాటి వైపు దక్ష వైపు మార్చి మార్చి చూస్తుంది. ఏంటి ఇది అంటుంది అర్థం కాక. అది బొకే, ఇది గిఫ్ట్ ప్యాక్. అది తెలుస్తుంది, ఎవరు తెచ్చారు అని అడుగుతున్నాను. నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతానే డార్లింగ్ అంట. టు మై లవ్ వంట ఎవడో చూడు. సరే అని గిఫ్ట్ ప్యాక్ని ఓపెన్ చేస్తుంది. ముందుగా ఒక బాక్స్ ఉంటుంది, దాని కింద ఒక లెటర్ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఒక కీ ఉంటుంది. అది చూడగానే ఏదో బైక్ కీలా ఉంటుంది. దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. సరైనదని పక్కన పెట్టి లెటర్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. మై డియర్ లవ్లీ దివిజ, నువ్వు నీ ఫ్రెండ్ బైక్లో ఆఫీస్కి రావడం, తిరిగి వెళ్ళడం నాకు నచ్చలేదు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని. అందుకే నీకోసం కొత్త బైక్ కొన్నాను. అది బయట నీకోసం వెయిటింగ్. వీడెవడరా నాకు బైక్ పంపించాడు, ఊరు పేరు లేదే, వెధవా అనుకుంటున్నావేమో. నేను ఎవరైనా నీ మంచి కోరేవాడిని, నిన్ను ఇష్టపడేవాడిని. దయచేసి కాదనుకు, నువ్వు ఇబ్బంది పడకు, ఎవరిని ఇబ్బంది పెట్టుకు. ప్లీజ్ డార్లింగ్ దివిజ, ఇట్లు నీ సీక్రెట్ అడ్మైరర్. లెటర్ చదివాక దక్ష
ఎవడే వీడియో వీడెవరే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, అంత ప్రేమ ఉంటే డైరెక్ట్గా వచ్చి చెప్పాలి, అంతేకాని నువ్వు ఇబ్బంది పడకు, ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టుకు, తొక్క తోలు తోటకూర కట్ట అని బైక్ పంపాడే గిఫ్ట్గా. అయినా ఒక్కరోజుకే నీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందేంటే ఆఫీస్లో, ఏంటి విషయం అని కళ్ళు ఎగరేస్తుంది. దివిజకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చినట్లు ఒక బెడ్ దిగి బయటికి వెళ్ళి చూస్తుంది. నిజంగానే ఇంటి ముందర తనకు ఎంతో ఇష్టమైన పర్పుల్ కలర్ స్కూటీ ఉంటుంది. ఇదేంటి, నీకు ఇష్టమైన కలర్ కూడా వాడికి తెలిసిపోయిందా అంటుంది దక్ష. దివిజ మళ్ళీ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. వెనక్కి దక్ష కూడా వెళ్తుంది. ఏంటి, ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటావు, ఏమైంది నీకు అని తనని పట్టుకొని ఊపుతుంది. దివిజ ఏమోనే, ఏం అర్థం కావట్లేదు అంటుంది. సరే అవన్నీ వదిలి ఫ్రెష్ అయ్యిరా, ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవ్వాలి అంటూ దక్ష వెళ్ళిపోతుంది. దివిజ ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆఫీస్కి బయలుదేరుతూ దక్ష పద అని డ్రాప్ చేయి అనగానే దక్ష అదేంటే వాడు ఎవడో నీకు బైక్ పంపాడుగా, వాడుకోవచ్చు కదా అంటుంది చిలిపిగా నవ్వుతూ. ఎవడే ఊరు పేరు తెలియని వాడు బైక్ పంపితే నేను దాన్ని తీసుకోవాలా? నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు, నడుచుకుంటూ వెళ్తాను, అంతేకాని ఆ బైక్ వాడమని మాత్రం చెప్పకు అంటుంది కోపంగా. కూల్ బేబీ కూల్, నేనేదో సరదాగా అంటే నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు? సరే పద వదిలిపెడతాను అని తీసుకెళ్తుంది. దివిజ ఆఫీస్ దగ్గర దక్ష బైక్ దిగి లోపలికి వెళ్తుంది. తన పంపిన బైక్లో కాకుండా దక్ష బైక్ పై రావడం వంశీ చూస్తాడు. మనసు కాస్త కష్టంగా అనిపించినా తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. నిజమే, దీని దారికి తేవడం చాలా కష్టం అనుకుంటాడు. నిజమే, గౌతమ్ గాడు అప్పుడే చెప్పాడు ఇలా పంపి తను తీసుకోరా అని, నేను వినలేదు చా అనుకుంటాడు. ఇక ఇలా కాదు, మరో రూట్లో వెళ్తాను అనుకుని తన ప్లాన్ నెంబర్ 2 ఇంప్లిమెంటేషన్కి శ్రీకారం చుడతాడు. వెంటనే ప్యూర్ని పిలిచి ఏదో చెప్పి పంపిస్తాడు. దివిజ తన సీట్ దగ్గరికి వచ్చే పని చేసుకుంటూ ఉంటుంది. మధు ఏంటి అంత సీరియస్గా ఉన్నావు అంటుంది దివిజని. ఏం లేదు అని ముక్తసరిగా జవాబిస్తుంది. ఇక ఆ రోజు ఎవరితోనూ మాట్లాడదు. లంచ్ అయిపోయాక 1 గంట సిస్టమ్ ముందు కూర్చొని ఏదో డౌట్ రాగానే మధుని అడుగుతుంది. తనకు తెలియదు అంటుంది. సౌజీని అడుగుతుంది. తనకు కూడా తెలియదు అంటుంది. ఇక ఎవరిని అడగాలో అర్థం కాక వంశీ క్యాబిన్కి వెళ్ళాలి అనుకుంటుంది. మధు అంత దానికి అక్కడ దానికా వెళ్ళడం దేనికి, మన వాళ్ళ ఎవరైనా అడగచ్చు కదా అంటుంది. ఎవరిని అడగనే, నాకు ఎవరూ తెలియదు కదా, మీరిద్దరూ తప్ప, అది జాయిన్ అయి నిన్ననే కదా, ఏం చేయాలి అంటుంది. దివిజ అలా అంటూ ఉండగానే వంశీ అటువైపుగా వస్తూ గర్ల్స్ ఎనీ ప్రాబ్లం అంటాడు వాళ్ళ సంభాషణ విని. దివిజ అవును సార్, ఈ కమాండ్ ఇక్కడ ఎందుకు వాడారో అర్థం కాలేదు, అడుగుదామంటే అనేలోపే వంశీ ఇట్స్ ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని తన దగ్గరికి ఒక చైర్ లాక్కుని కూర్చొని చెప్పడం మొదలు పెడతాడు. ఇంచుమించు 1 గంట టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దివిజకి దగ్గరగా కూర్చునేసరికి వంశీకి మొదట మాట మిగలదు, కానీ అతి కష్టం మీద చెప్పడం ప్రారంభిస్తాడు. చెప్పుతున్నంతసేపు తన మనసు చాలా కంట్రోల్లో పెట్టుకుంటాడు. అతి కష్టం మీద మనసు అక్కడ చెప్పి టాపిక్ మీద లగ్నం చేసి సాధ్యమైనంతవరకు తనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దివిజకు కూడా ఇంచుమించు మనసులో ఒకేలాగా ఉంటుంది అలజడి. తను కూడా అతి కష్టం మీద మనసును చెప్పే టాపిక్ మీదకి మలచి వింటుంది. ఎందుకు అతని పక్కనుంటే మనసు మాట వినది అంటుంది. చూపులు ఎందుకు అతని వైపు మరలుతున్నాయి? తన మీద తాను కంట్రోల్ కోల్పోతుంది. ఎంత నిగ్రహంగా ఉందామనుకున్నా తన వల్ల కావట్లేదు. ఎంతో కష్టం మీద కూర్చొని ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోగానే వంశీ ఇక తను తాను నిర్వహించుకోకో వడివడిగా నడుచుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. డోర్ వేసేసి సోఫాలో కూలబడ్డాడు నిస్సత్తువుగా. నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు, ఏంటిది, ఏమవుతుంది నాకు, ఎందుకు ఇంతలా వీక్ అయిపోతున్నాను? లేదు కంట్రోల్ అని కింద మీద పడి జుట్టు పీక్కుంటూ ఉంటాడు. 1 అరగంట కానీ అతను మామూలు మనిషి కాలేకపోయాడు. ఇక్కడ మన మేడం గారు, నా మనసు ఎందుకిలా అలజడిగా ఉంది? ఇతన్ని నేను ఆఫీస్లోనే కదా చూశాను, ఎందుకిలా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నాడు? లేదు నేను తనకి దూరంగా ఉండాలి అనుకుని కాఫీ తాగడానికి వెళ్తుంది తలనొప్పిగా అనిపించి. ఇద్దరి మనసులో బలంగా ఫిక్స్ అవ్వడం వల్ల 1 వారం రోజులు మొహాలు చూసుకోలేదు, కలవలేదు. వారం తర్వాత దివిజ ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది. ఏంటా అని చూసేసరికి అందులో ఇలా ఉంటుంది. నా ప్రియమైన ప్రాణసఖి దివిజకి శుభోదయం. డోర్ దగ్గర గుడ్ మార్నింగ్ ఫ్లవర్స్ పెట్టాను, వెళ్ళి తెచ్చుకో ప్రియా అని ఉంటుంది. దివిజ గబగబా వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇంటి ముందు ఒక అందమైన ఎర్ర గులాబీల బొకే ఉంటుంది. చాలా అందంగా ఉన్నాయని చేతుల్లోకి తీసుకుని వాటి వైపు చూస్తూ ఉంటుంది. మళ్ళీ మెసేజ్ వస్తుంది అదే నెంబర్ నుండి. బొకే నచ్చిందా, అంత ప్రేమగా చూస్తున్నావు అని దానివైపు.
వీడెవడు ఈ చుట్టుపక్కల నుంచే మెసేజ్ చేస్తున్నాడు అని గేట్ వరకు వెళ్ళి అంతా చూస్తుంది. కానీ ఎవరూ కనిపించరు. మళ్ళీ మెసేజ్ వస్తుంది. నువ్వు ఎంత వెతికినా నేను నీకు కనిపించను. నాకై నేను నీకు ఎదురుపడే వరకు. వీడెవడో పెద్ద మెంటల్ గార్డులా ఉన్నాడు. మళ్ళీ మెసేజ్ వస్తుంది. నీ వల్లే నేను పిచ్చివాడిని అయిపోయాను. వామ్మో వీడేమైనా దెయ్యమా అనుకుంది. కాస్త చెప్పేస్తున్నాడు అని గబగబా లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఏంటి పారిపోయావా? నేను దెయ్యాన్ని కాదులే. ఈ శనిగాడేంటి ఇలా నాకు తగులుకున్నాడు అనుకున్నది. చాలా ఎలా చెప్పేస్తున్నాడు. మళ్ళీ మరో మెసేజ్. అవును, నేను పంపిన స్కూటీని ఎందుకు వాడటం లేదు? దానికి ఏమైనా ప్రాబ్లమా? కొత్తదే కదా. ఓహో, వీడు స్కూటీ పంపిన మెంటలోడా? మరో మెసేజ్. అవును, ఆ మెంటల్ క్యాండిడేట్నే. దివిజ నిలువు గుడ్లేసుకుని ఫోన్ వంకే చూస్తూ ఉంటుంది. దక్ష వచ్చి ఏంటి అలా స్టాచ్యూలా నిలబడ్డావు అంటుంది. దివిజ విషయం చెప్తుంది. దక్ష లైట్లే, వాడెవడో చీకట్లో రాస్తున్నాడు, నువ్వు లైట్ తీసుకో అంటుంది. సరే అనేది దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తుంది దివిజ. తర్వాత రోజు కూడా ఉదయాన్నే లేచి డోర్ తెరవగానే డోర్ ముందర పూల బొకే ఉంటుంది. దానికి ఒక గ్రీటింగ్ అటాచ్ చేసి ఉంటుంది. అందులో ఇలా ఉంటుంది. నా కలల యువరానికి శుభోదయం. మళ్ళీ రోజు బొకే వస్తుంది. ఆ తర్వాత రోజు కూడా వస్తుంది. అలా వరుసగా 10 రోజులు వస్తూనే ఉంటాయి. ఒకరోజు దివిజ బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆఫీసులో చేరి 15 రోజులైంది. ఇప్పటి వరకు కనీసం ఎవరితో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. మరి ఎవరు పంపిస్తున్నారు? ఎవరై ఉంటారబ్బా? నా ప్రతి మూమెంట్ అతనికి తెలుస్తుంది. నా చుట్టుపక్కలే ఉన్నాడు. నాకు తెలియకుండా నన్నే ఫాలో చేస్తున్నాడు. ఎవరో కనుక్కోవాలి. మళ్ళీ తన మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఏంటి ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నావు? నీ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? బోర్ కొడుతుందా? ఆ మెసేజ్ చూడగానే దివిజకి ఒళ్ళు మండిపోతుంది. అటు ఇటు తేల్చుకోవాలని ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.